ప్రజల కోసం ప్రజల పక్షాన పలు పోరాటాలు చేసిన పార్టీలతో కలిసి పయనించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అవనిగడ్డ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి అందే శ్రీరామ్మూర్తి అన్నారు. చెల్లపల్లి మండలంలోని మంగళాపురం గ్రామంలో గల సిపిఐ సీనియర్ నాయకులు పరుచూరి శ్రీనివాసరావు నివాసంలో సిపిఐ పార్టీ ముఖ్య నేతలతో శ్రీరామ్మూర్తి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అవనిగడ్డ నియోజకవర్గంలో ఇండియా కూటమి అభ్యర్థి శ్రీరామ్మూర్తి గెలుపుకు సాధ్యాసాధ్యాలను చర్చించారు. అనంతరం మాట్లాడుతూ సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తనకు పూర్తిగా సహకారం అందిస్తున్నారని తెలిపారు. అనుభవం ఉన్న పార్టీలతో పొత్తు తన విజయానికి కారణం అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు. మూడు పార్టీల నేతల ఆశీర్వాదం తనకు కావాలని ఆకాంక్షించారు. అందరి ఏకాభిప్రాయం మేరకు ఈ నెల 24వ తేదీ బుధవారం నామినేషన్ దాఖలు చేయడానికి ముహూర్తం నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆ రోజు తన స్వగ్రామైన వేకనూరు గ్రామం నుంచి ఉదయం 8 గంటలకు భారీ అశేష జనవాహిని మధ్య అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేయనున్నట్లు పేర్కొన్నారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్ బాబు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 10 సంవత్సరాల నుంచి అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏర్పడి కలిసి వచ్చే మిత్రపక్షాలతో ఓడించాలనే ధ్యేయంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ చెప్పడం దారుణమని అన్నారు. ఇదే విషయాన్ని వివరిస్తూ రాజ్యాంగాన్ని మార్చడం వల్ల కలిగే నష్టాలని వివరిస్తూ ఎన్నికల్లో ముందుకు వెళ్తామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనను ఎండగడతామని సందర్భంగా అడ్డాడా అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా సహాయ కార్యదర్శి గుత్తికొండ రామారావు, నియోజకవర్గం సహాయ కార్యదర్శి హనుమాన్ల సురేంద్రనాథ్ బెనర్జీ, మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మల్లుపెద్ది రత్నకుమారి, కాంగ్రెస్ పార్టీ చల్లపల్లి మండల అధ్యక్షులు అందే లెనిన్, ఘంటసాల మండల అధ్యక్షులు ఎల్ఎస్ఆర్ వర్మ, నియోజకవర్గ కార్యదర్శి కంచర్ల కుమారి, సీనియర్ రైతు నాయకులు మేక నరసింహారావు, కార్యవర్గ సభ్యులు మాలింపాటి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు అందే శ్రీరామ్మూర్తి అండి. అవనిగడ్డ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థిగా మా అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డి గారు నన్ను నియమించారు. అలాగే మా ఇండియా కూటమి మిత్రపక్షాలైన ఒక పార్టీ సిపిఐ పార్టీ అన్ని మండలాల నాయకులు ఒక చోట సమావేశం జరుపుకున్నాం. మాకు ఎంతో అదృష్టవంతులు లెక్కేసుకోవాలి. వాళ్ళు ఎన్నో పోరాటాలు చేసి, భూ పోరాటాలే కానీ, ప్రజల గురించి కానీ ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తులతో మేము కలిసి ప్రయాణం చేస్తున్నామంటే నేను దానికి చాలా అదృష్టవంతుడిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. అలాగే ప్రతి ఒక్కరూ సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ, మా ఇండియా కూటమిలో అందరూ నన్ను స్వీకరిస్తున్నారు. నా విజయానికి వీళ్ళు మూడు పార్టీలు విజయానికి కారణమవుతున్నారు. వాళ్ళ సహకారం, ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడూ ఉండాలని ప్రతి ఒక్కరిని కోవటం జరుగుతుంది. అలాగే అందరి సలహా మేరకు 24వ తారీఖు 8 గంటలకు వేకనూరు నుంచి భారీ ఎత్తున ర్యాలీతో నామినేషన్ వేయడానికి బయలుదేరుతున్నాం. మా ఇండియా కూటమి పార్టీల అందరి సహకారంతో ఆ రోజు అందరూ ఆశీర్వాదంతో నేను నామినేషన్ వేసి అత్యధిక మెజార్టీతో గెలుస్తానని నా నమ్మకం. ఎందుకంటే ఎంతో అనుభవం ఉన్న పార్టీలతో, 3 పార్టీలు అనుభవం ఉన్న పార్టీలతో నేను ప్రయాణం చేస్తున్నా. అదే నా నమ్మకం. నాకు వాళ్ళ ఆశీర్వాదం ఉంది. నేను గెలుస్తానని నాకు నమ్మకం ఉంది. నాకు ఈ అవకాశం కల్పించిన సిపిఐ వారికి, సిపిఎం వాళ్ళకి, అలాగే ఆమ్ ఆద్మీ వారికి నా ధన్యవాదాలు. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తూ కలిసి ఎన్నుకున్న అభ్యర్థి అందే శ్రీరామ్మూర్తి గారి విజయాన్ని కాంక్షిస్తూ మేము అందరం కూడా ఆయన్ని బలపరుస్తున్నాం. కాకపోతే అసలు ఈ బీజేపీ మతతత్వ పార్టీని మట్టికి ఆయన నిరంకుశ ధోరణికి, మోడీ విధానాల పట్ల ఆ నిరంకుశత్వాన్ని ఎదిరించడానికి ఈ కమిటీ సమాయత్తమైంది. నిజంగా మణిపూర్ ఘటన ఎంత దారుణమో జనాలందరికీ తెలుసు. మణిపూర్లో నిజంగా ఆడవాళ్ళని ఎంత హింసించి, మతతత్వాన్ని ప్రేరేపించి, వాళ్ళని 2 వర్గాలుగా విడగొట్టి, వాళ్ళని నిజంగా ఎంత చిత్రహింసలు పాలు చేశారో ఆ వీడియోకి బయటికి రానివ్వకుండా ఆ ప్రచారాన్ని అంతా వాళ్ళు అక్కడికక్కడ సద్దుమణిగేటట్టు చేసి, మా సిపిఐ తరపున వెళ్ళిన మహిళా మా నాయకురాలను కూడా చాలా ఇబ్బందులు పెట్టి మొత్తం కమిటీ నివేదిక తయారు చేసిందనమాట. దాన్ని కూడా బయటికి రానికోకుండా చేసిన నిరంకుశ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. బీజేపీ మతతత్వ పార్టీని వ్యతిరేకించాలి అనే ఉద్దేశంతోనే మేము ఈ పార్టీ ఇట్లా కలవటం జరిగింది. తప్పకుండా ఈ కలయికని మేము ఆమోదిస్తూ చేస్తాం. జరగబోయే
సార్వత్రిక ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు బలపరిచినటువంటి అవినిగడ్డ నియోజకవర్గ అభ్యర్థి అందే శ్రీరామ్మూర్తి గారిని మేమందరం కూడా బలపరచడానికి నిర్ణయించుకున్నాం. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలకు ఒక పెద్ద ప్రాధాన్యత ఉంది. అవినిగడ్డ నియోజకవర్గంలో దున్నేవాడికే భూమి కావాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకులైనటువంటి కామ్రేడ్ రాజేశ్వరరావు గారు, అట్లాగే సుందరయ్య గారు, వీళ్ళందరి ఇదితో ఇక్కడ రాజాగారి మిగులు భూముల్ని పేదలకు దక్కేందుకు కమ్యూనిస్ట్ పార్టీలు అవిరళంగా కృషి చేసి విజయాన్ని సాధించాయి. ఇటువంటి గడ్డ మీద మరి ఎంతో చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలు అట్లాగే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా వాళ్ళు ఒక్కటవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, మద్దతు బీజేపీ పార్టీ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి రాముల వారి అక్షింతలే ఒక పెద్ద ఔషధంలాగా భావించాలని చెప్పి ఈ దేశ ప్రజలకు సందేశం ఇవ్వటం, అట్లాగే సామాన్య ప్రజానీకం ఎదుర్కొన్నటువంటి కష్ట నష్టాలని పెడచెవిన పెట్టి మోడీ ప్రభుత్వం నిరంకుశంగా రైతుల ఆదాయాన్ని 22లో రెట్టింపు చేస్తానన్నటువంటి మోడీ ఆ హామీ ఏమైంది, అట్లాగే రైతులు ఎంత దీనావస్థలో ఉన్నారు, ఇవన్నీ కూడా అసలు ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన కురిసినట్టుగా తయారయ్యి ప్రజలంటే లెక్కలేని పరిస్థితుల్లో ఇవాళ అనివార్యంగా ఒకప్పుడు ఇదే కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ని ఓడించాలి అని చెప్పి పిలిపించి అందుట్లో విజయాన్ని సాధించిన ఇవాళ ఈ దేశ పరిస్థితులను చూసి రాజకీయంగా ఎంతో వైరం కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు ఏకం అవ్వాల్సిన అగత్యాన్ని తీసుకొచ్చినాయి అన్నమాట రాజకీయ పరిణామాలు. ఈ పరిణామాలు ఎంతో చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయానికి కట్టుబడి మేమందరం కూడా శ్రీరామ్మూర్తి గారికి, మిత్రపక్షాల అభ్యర్థి అయినటువంటి శ్రీరామ్మూర్తి గారికి విజయాన్ని చేకూర్చడంలో మా పాత్రను మేము పోషిస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నాం. అలా అనుభవజ్ఞులు ఏదైనా దాన్ని చెప్తే చేద్దాం, మేము దానికి రెడీ. చెప్పండి, చేద్దాం. అట్లా దానికి ఏమి లేదు, ఈ వాయిస్ వెళ్ళాలి జనాల్లోకి. ఇంతకు ముందు కూడా అన్నా, ఒకటే 100 మంది ఉన్నాడు సార్, ఫలానా మోబ్దేవ్ సెంటర్లో పెడదామంటే అదే అంటే మనకు కూడా తక్కువ టైం ఉంది కాబట్టి 1-2 రోజుల ముందు చెప్పుకుంటే సెంటర్కి మనం మీటింగ్ పెట్టుకున్నాం. 6 మండలాల్లో మనం 3 ఉన్నాం. అవును, మన 3 మండలాలు మన లీడర్ని తెలవాలి. నామినేషన్ కాడి నుంచి నా ఏమంట ఒక 500 మంది తక్కువ ఉండరు. ఇక ఆ రోజు మీటింగ్ రోజుని మన మోడీ అనుసరిస్తున్న ఈ 10 సంవత్సరాల కాలంలో అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ ఇండియా కూటమిగా ఏర్పడి అన్ని చోట్ల కలిసి వచ్చే మిత్రపక్షాలతో కలుపుకుని మోడీని ఓడించాలనే ధ్యేయంతో ఆయన రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి చెప్పటం, ఆ రాజ్యాంగాన్ని మారటం వల్ల కలిగే నష్టాలని వివరిస్తూ ఇవాళ ఇండియా కూటమిగా అన్ని చోట్ల ఏర్పడి కలిసి వచ్చే పార్టీలతో పోటీ చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఇండియా కూటమిగా సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ మిత్రపక్షాలను కలుపుకొని కొన్ని చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కలుపుకొని ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తున్నాం. ఇక్కడ ఈ మిత్రపక్షాల్లో భాగంగా ఈ సీటు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అందే శ్రీరామ్మూర్తి గారు ఇక్కడ ఈ అవనిగడ్డ నియోజకవర్గానికి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ మొట్టమొదటిగా కమ్యూనిస్ట్ పార్టీ గెలిచిన చరిత్ర ఉంది. తర్వాత అట్లాగే కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు గెలిచింది. కాబట్టి ఇక్కడ పాతవారు కూడా చాలామంది ఉన్నారు. ఈ అందే శ్రీరామ్మూర్తి గారి విజయానికి తతిమ్మ పార్టీ వాళ్ళు కూడా ఇవాళ ఎట్లా చేస్తున్నారు, బీజేపీని కలుపుకొని టీడీపీ పార్టీ వెళ్తాం, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేస్తున్న అరాచకత్వాలు వీటన్నింటినీ కూడా ఎండగడతా మ్యాక్సిమం ప్రజలందరినీ కూడా చైతన్యవంతులను చేస్తూ అందే శ్రీరామ్మూర్తి గారి విజయానికి మేమంతా కూడా అహర్నిశలు శ్రమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.